ఇలా నోటికొచ్చిన కారు కూతలు అక్కసుతో కూడిన మాటలు. వాస్తవం ఏంది? ఈరోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే, మొదలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే, ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు? డిసెంబర్ 3 ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, 3 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 రూపాయలు నేను ఇస్తా, డిసెంబర్ 9 నాడు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా తీసుకొని రైతులుంటే ఉరుక్కుంట పోయి తెచ్చుకోండి, రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఇవాళ రాష్ట్ర రైతాంగం తరపున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఏమైనాయి నీ మాటలు? ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు, రైతులు ఉరుక్కుంటూ పోయినారు, 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ 25% మాత్రమే రుణమాఫీ చేసి 100% అయిందని చెప్పి 550 కోట్ల రూపాయలతోని పత్రికల ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు. ఈ మాట మేము అడిగే వరకు ఉక్రోషం వచ్చింది ముఖ్యమంత్రి గారికి. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినవా లేదా అని అడిగే వరకు ఉక్రోషం వచ్చింది. నువ్వు రుణమాఫీ చేయని మాట వాస్తవం కాదా అంటే ఉక్రోషం వచ్చింది. తట్టుకోలేక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు? కేసీఆర్ గారు 11 విడతలుగా ఆయన ప్రభుత్వంలో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఏదైతే డబ్బులు నగదు బదిలీ పథకం భారతదేశంలోనే 72,000 కోట్లు దుర్వినియోగం జరిగింది, పక్కకు పోయినాయని చెప్తున్నారు. అలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవ్వాలి ఎవరని వింటే నేను మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా. ముఖ్యంగా దయచేసి ఆయన ఏం దేవుడు కాదు, ఆయన చెప్పింది ఏం భగవద్గీత కాదు, బైబిల్ కాదు, ఖురాన్ కాదు, మన్ను కాదు, మశానం కాదు. పచ్చి దొంగ, ఓటుకు నోటు దొంగ ఆయన చెప్పేయని పచ్చి అబద్ధాలు. ఎందుకు చెప్తున్నానో కూడా ఈ మాట చెప్తా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు? 22,000 కోట్లు రియల్ ఎస్టేట్లకు పోయినాయి, క్రషర్లకు పోయినాయి, రోడ్లలో ఉన్న భూములకు పోయినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మైక్ కట్ కాదు, ఎన్ని అబద్ధాలైనా అలవోకగా చెప్పే అసమాన సామర్థ్యం ఉంది రేవంత్ రెడ్డికి. కానీ వాస్తవం ఏంది? నేను మంత్రి గారిని అడిగిన 22,000 కోట్లలో ఏమేమి ఉన్నాయని అడిగిన. మంత్రి గారు ఏం చెప్తున్నారు? ఆ 22,000 కోట్లలోనే సాగు చేయని వాటికి ఏవైతున్నాయో అవి కూడా ఉన్నాయని చెప్తున్నాడు. మీకు అర్థం కావాలా, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలా. ఇవాళ ఒక పత్తి చేను ఉంటే సంవత్సరంలో 12 నెలల్లో 8 నెలలు పత్తి చేను ఉంటుంది మొత్తం. కంది చేను ఉంటే 8 నెలలు ఉంటుంది పంట, 8 నెలల పంట. అది పత్తి అయినా కందైనా 8 నెలల పంట. ఇప్పుడు వీళ్ళ లెక్క ఎట్లుందంటే ఆ మిగతా 4 నెలలు రైతులు సహజంగా ఇడిచిపెడతారు. ఇంకో 4 నెలలకు ఏం చేస్తాం, కూరగాయల పంటను ఇంకోటో ఏం పెడతామని చెప్పి ఇడిచిపెడతారు. ఆ 4 నెలలను కూడా లెక్కలు తీసుకొని అది సాగు కాలేదు, అయినా 2వ విడత పైసలు ఇచ్చిండ్రు, 2వ విడత రైతు బంధు ఇచ్చిండ్రు, అవన్నీ దుర్వినియోగమైనని చెప్పి పచ్చి అబద్ధాలు ఈ ప్రభుత్వం. నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కంది చేన్లు పత్తి చేన్లు పండించే రైతులు, ఈ పంటలు పండించే రైతులు, వీళ్ళకి రేపటి రోజున మీరు 2వ పంటకు రైతు బంధు ఇయ్యరా? స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే పత్తి రైతులు 45 లక్షల ఎకరాల్లో ఇలా పత్తి సాగు చేస్తూ ఉన్నారు. మరి వారికి 2వ పంటకి మీకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది. కాబట్టే ఆ 2వ పంటకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ 22,000 కోట్లకు నూకి ఇవాళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడిగిన ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, మీరు ఆ లిస్ట్ ఇవ్వండి. క్రషర్లు అంటున్నారు, భూములల్లో రోడ్లలో పోయిన భూములు అంటున్నారు, ఆ లిస్ట్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే శాసనసభ ముంగట పెట్టినట్టయితే మాకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, ఎక్కడ ఏ సర్వే నెంబర్ల ఏ భూమికి దుర్వినియోగం అయిందో తేలిపోతుందని అడిగినాం. కానీ మంత్రి గారు చాలా తెలివిగా ఏం చెప్తున్నారు? లేదు ఇది 2వ పంట పండించిన వాళ్ళ కూడా లిస్టు కూడా ఇళ్ళనే ఉంది, అన్ని కలిపే 22,000 కోట్లు అని చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, పత్తి రైతులు, కంది రైతులు రాష్ట్రంలో దయచేసి మోసపోకండి. ఆయన మాట్లాడే 22,000 కోట్లలో మీరు 2వ పంట ఏదైతే వేయలేదో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎన్ని అబద్ధాలంటే ఆఖరికి తెలంగాణలోని రైతు ఆత్మహత్యల మీద కూడా అబద్ధాలు చెప్పే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. 2014లో మాకు ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రైతు ఆత్మహత్యలు సంవత్సరానికి ఎన్సీఆర్బీ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014లో 1348 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. 2015లో 1400, 16లో 645, 17లో 851, 18లో 908. అక్కడికి వెళ్ళి రైతు బంధు స్టార్ట్ అయింది. రైతు బంధు స్టార్ట్ అయినాక 2019లో 499, 2020లో 471, 2021లో 359, 22లో కేవలం 178. ఇది రైతు బంధు, రైతు బీమా ప్రభావం కాదా? ఇది పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా?
ఇది అందుబాటులోకి వచ్చిన చెరువుల కింద వచ్చిన సాగు, అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్ల